కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వంగవీటి మోహనరంగ కుమార్తె ఆశాకిరణ్ పర్యటించారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 26న విశాఖలో నిర్వహించే రంగనాడును విజయవంతం చేయాలని ఆశాకిరణ్ పిలుపునిచ్చారు. మచిలీపట్నంతో తన తండ్రి రంగాకు విడదీయరాని బంధం ఉందని, ఈ ప్రాంతంలో ఆయనకు అనేక మంది మిత్రులు సన్నిహితులు ఉన్నారన్నారు. నాడు రంగగారి అభిమానులు రంగగారి అభిమానులకి, రాధారంగం మిత్రమండలి సభ్యులకి, ఎందుకంటే రాధారంగం మిత్రమండలి సభ్యులందరూ ఎక్కడికక్కడ ప్రతి గ్రామం మండలం ఎక్కడికక్కడ ఉన్నారు. అది వాళ్ళందరినీ ఏకదాటిగా తీసుకురావాలని చెప్పి నా ప్లాన్. సో అందరికీ ఏంటంటే ఒక భరోసా ఇవ్వడానికి రంగనాడు అనేది కాన్సెప్ట్ ఇప్పుడు కాదండి. గంగా గారు అప్పట్లో కాపునాడు జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు కాపునాడు పెట్టినప్పుడు ఒరిజినల్ ఐడియా రంగనాడు, ఆయన ప్రపోజ్ చేసిన ఐడియా రంగనాడు, కానీ బయటకు వచ్చేసరికి అది కాపునాడు అయింది. సో ఆ రంగనాడు అనే కళను నిజం ఇప్పుడే కాదు, నాకు ప్రతి సంవత్సరం ఒక్క చోటకి వెళ్ళి రంగనాడు చేయాలని జస్ట్ ఆరంభం మాత్రం, ప్రతి చోట రంగనాడు చేయాలని చెప్పి ఈ ఆరంభాన్ని మా రాధారంగం మిత్రమండలికి ఏ రాజకీయ సంబంధం లేదండి. దాంట్లో అన్ని రాజకీయ పార్టీలు రాధారంగం మిత్రమండలి కోసమే ఏ పార్టీ నాకు ఏ పార్టీతో ఏ టైప్ లేదు, నేను ఏ పార్టీతో ఇప్పుడు అది నా ఒకటే ధ్యేయం. రాధారంగం మిత్రమండలి సభ్యులందరినీ ఒక ఏకదాటిగా తీసుకొచ్చి అందరితో కలిసి పని చేయాలని చెప్పి అది నేను అన్నట్టు ఫ్యూచర్ లో మా రాధారంగం మిత్రమండలి ఎలాంటి డెసిషన్ తీసుకున్న పెద్దవాళ్ళు కమిటీ ఫామ్ చేస్తాను. అందరి డెసిషన్ బట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది అది ఫ్యూచర్ అన్నమాట. అప్పుడు చెప్పలేదు, ఫ్యూచర్ ఎలా ఉందో మీరు చెప్పలేదు, రేపు ఏమవుతుంది అనేది మీరు చెప్పలేరు కాబట్టి అది చెప్పలేదు. ముందు నా లక్ష్యం ఏంటంటే మా రాధారంగం మిత్రమండలి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.